ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతోంది. నిన్న బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కోర్ కమిటీ భేటీ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్కి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ వచ్చారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారు చర్చించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూటమి నేతలు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ మహారాష్ట్ర గవర్నర్ను నిన్ననే కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆజాద్ మైదానంలో జరిగే ఈ ప్రోగ్రాంకి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ కీలక నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఫడ్నవీస్ సీఎంగా, శివసేన నేత ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై కూటమిలో ప్రతిష్టంభన నెలకొంది. సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై బీజేపీ, శివసేన, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మొదట్లో ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించలేదని ప్రచారం జరిగింది. తనకు హోంశాఖ కేటాయించాలని పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సెంట్రల్ బీజేపీ రంగంలోకి దిగి బుజ్జగింపులు మొదలుపెట్టింది. చివరకు ఆ చర్చలు ఫలించాయి. సీఎంగా బీజేపీ నేత ఉంటారని ముందు నుంచి ప్రచారం జరిగిన ఫడ్నవీస్ స్థానంలో ఇంకెవరినైనా తీసుకుంటారా అనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపింది. మొత్తం మీద మూడోసారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఆయన 2014 నుంచి 2019 వరకు సీఎంగా వ్యవహరించారు. 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం సీఎంగా కుర్చీలో కూర్చోబోతున్నారు.